గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దిక్సూచి. చాలా మంది విద్యార్థులకు డాక్టర్ కావాలని ఉంటుంది. అందులో కొంతమందికి ఆ కళ నెరవేరుతుంది. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి? దీనికి చక్కని పరిష్కారం ఫిలిప్పైన్స్లో వైద్య విద్య. చాలా సంవత్సరాలుగా చాలా మంది విద్యార్థులు ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు అందుబాటులో ఉంటుంది. విదేశాల్లో చదవాలంటే సరైన కన్సల్టెన్సీ ఎంపిక ముఖ్యం. షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్లిన విద్యార్థులు మనతో ఉన్నారు. అలానే డైరెక్టర్ వెంకట్ గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అక్కడ హాస్టల్ వాతావరణం, ఎడ్యుకేషన్ వంటి వివరాలను తెలుసుకుందాం. హలో అండి వెంకట్ గారు. హాయ్ ప్రణీత్. హాయ్ అనీప్. ఓకే వెంకట్ గారు, చెప్పండి, ఎప్పటి నుంచి మీరు మీ కన్సల్టెన్సీని రన్ చేస్తున్నారు? ఎక్స్పీరియన్స్ ఏంటి? మాది షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అండి. గత 9 సంవత్సరాలుగా విదేశీ విద్య కోసం విద్యార్థులను ఫిలిప్పైన్స్కి పంపిస్తున్న ఏకైక సంస్థ అండి. సో మేము 2 యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తూ ఉన్నామండి. ఒకటి నుంచి ఎమిలియో అగ్నాల్డో కాలేజ్, ఇంకోటి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ అండి. సో రెండు యూనివర్సిటీలో మాకు హాస్టల్స్ ఉన్నాయండి, క్యాంటీన్స్ ఉన్నాయండి. సో నేను కాకుండా అంటే మా సీనియర్ స్టూడెంట్స్ అండి, మా కన్సల్టెన్సీ చేయని సీనియర్ స్టూడెంట్స్ మీరు వాళ్ళ మాటలో వింటే చాలా బాగుంటుంది. ఎస్, మాట్లాడదామండి. ప్రణీత్ అట్లనే అనీఫ్ ఉన్నారు. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అక్కడ? ఎట్లా అనిపిస్తుంది? అక్కడ అంతా చాలా బాగుందండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ జాయిన్ అవుతున్నాను. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవండి. మాకు ఏదైనా ఇన్ కేస్ ఎనీ వీసా ప్రాబ్లమ్ ఇవి ఏమైనా వచ్చినా కూడా మా సార్ వాళ్ళు అక్కడే ఉంటారండి. 24/7 మాకు ఏ హెల్ప్ కావాలని చేస్తారు. అండ్ సపరేట్ ఆఫీస్ అనేది అక్కడ మెయింటైన్ చేస్తారండి. మాకు ఇన్సైడ్ ద క్యాంపసే మాకు డార్మిటరీస్ అన్నీ ఉంటాయండి. మేము అక్కడే స్టే చేస్తాము. ఆ డార్మిటరీలోనే ఒక ఆఫీస్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారండి. వీళ్ళ సపరేట్ స్టాఫ్ అక్కడ ఉంటుంది. 24/7 వీళ్ళు అక్కడే ఉంటారు. మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏదైనా వచ్చినా కూడా వీళ్ళే చూసుకుంటారండి. ఓకే అనీఫ్, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అక్కడ? అంటే ఇప్పుడు వేరే కన్సల్టెన్సీస్ లాగా వీళ్ళు లేరండి. అంటే డైరెక్టర్ సార్ మాతో పాటు ట్రావెల్ అయ్యి 3 months వరకు అక్కడే ఉండి మా టూరిస్ట్ వీసా, స్టూడెంట్ వీసా కన్వర్షన్ అయ్యేంత వరకు ఉండి మా ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మొత్తం దగ్గరుండి చూసుకొని డైరెక్టర్ అయినటువంటి సార్ అటువంటి వెంకట్ గారు మాతో పాటు 4 months స్టే చేశారండి. ఆ తర్వాత మా సీఈఓ సార్ అటువంటి కృష్ణ గారు మంత్లీ మినిమం 3 times వచ్చి వెళ్తారండి. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది. అంటే మిగతా కన్సల్టెన్సీ వాళ్ళలాగా వదిలేసాము చేసామని కాదండి. ఇట్లా దగ్గరుండి పిల్లలు కేర్ టేకింగ్ కానివ్వండి, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకోవడం కానివ్వండి, వీళ్ళు ఓన్గా మెస్ పెట్టడం, ఇండియా నుంచి తీసుకురావడం, ఇండియన్ ఫుడ్స్ ఇవ్వడం, ఆ విధంగా చాలా విధంగా కేర్ తీసుకుంటున్నారండి. వేరే వాళ్ళలాగా తెచ్చాము వదిలేసాము అలా చేయట్లేదండి. ప్రణీత్ 1 year నుంచి ఉంటున్నాను, సెకండ్ ఇయర్ అని చెప్తున్నారు. మీరు అంతేనా? సేమ్. మై క్లాస్. ఎట్లా తెలిసింది మీకు షైన్ కన్సల్టెన్సీ గురించి? అంటే చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి కదా, మీరు షైన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎట్లా తెలిసింది? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఫస్ట్ ఇండియాలో ట్రై చేశానండి నేను మెడిసిన్ కోసం. బట్ నాకు అన్ఫార్చునేట్లీ నాకు సీట్ రాలేదండి. దెన్ ఐ హర్డ్ దట్ వీ కెన్ స్టడీ ఇన్ అబ్రాడ్ ఆల్సో. అప్పుడు నేను సెర్చ్ చేశానండి. చాలా కన్సల్టెన్సీ నేను తిరిగాను. బట్ నాకు నేను వీళ్ళతో మాట్లాడింది, వీళ్ళు చెప్పింది, నేను చూసింది, నాకు అబ్సల్యూట్లీ ఐఎమ్ ఫైన్ విత్ దెమ్ అండి. మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కడప అండి. ఓకే, కడపలో మీరు నెట్లో సెర్చ్ చేశారు? నెట్లో సెర్చ్ చేశాను, ప్లస్ సార్ వాళ్ళు ఇచ్చిన టీవీ ప్రోగ్రామ్స్ చూశాను. ఐ జస్ట్ కేమ్ హియర్ అండ్ చాలా కన్సల్టెన్సీ చూశాను. బట్ నాకు ఎందుకో వీళ్ళు చెప్పింది అంత ఏదైనా కరెక్ట్గా చెప్తున్నారండి. దెన్ ఐ ఆల్సో ఫైండ్ దట్స్ ట్రూ వెన్ ఐ వెంట్ దేర్. నేను నెల్లూరు నుంచి వచ్చానండి. నేను ఫస్ట్ టైం చైనా, యుక్రెయిన్ వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి, వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగోదని చెప్పారండి. సరే అనేసి నేను హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చి చాలా ఆఫీసెస్ తిరిగానండి. అమీర్పేటలో చాలా తిరిగాను, అంటే 2-3 ఆఫీసెస్ తిరిగానండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్లో 3 lakhs కట్టమంటున్నారు, 4 lakhs కట్టమంటున్నారు, ఇంతే ఫీజు అంటున్నారు, ఏం ఫీజు అవసరం లేదంటున్నారు. మినిమం 3 lakhsలోనే ఎవరు కంప్లీట్ చేయలేరు కదండి. అలా చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సరైన తర్వాత టీవీలో ప్రోగ్రామ్ చూశానండి. అప్పుడే చూసి వెళ్ళానండి. వీళ్ళు చెప్పారు ఇంతండి ఫీజు 5 lakhs అండి, తర్వాత ఇంత ఉందండి. ఓహో కొద్దిగా ఓకే అంటే వీళ్ళండి. నేను డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక కూడా 1 rupee కూడా కట్టలేదండి. నేను నా వీసా ఎప్పుడైతే వచ్చిందో, నేను ఎప్పుడైతే ఎన్రోల్ అయ్యానో దాని తర్వాత నా ఫీజు మొత్తం డైరెక్ట్ కాలేజ్కి పే చేశానండి. సో అలాగా నమ్మకం కుదిరిపోయింది. వెంకట్ గారు, ఒకరు కడప, ఒకరు నెల్లూరు అని చెప్తున్నారు. సో హైదరాబాద్ వాళ్ళు కాదు, మిమ్మల్ని వెంటనే అప్రోచ్ కావడానికి ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయి చెప్తున్నారు? ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చామని చెప్తారు. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి మీ దగ్గర స్టూడెంట్స్ ఉండొచ్చు. చెప్పండి, ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? మా బ్రాంచెస్ అండి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. సో హెడ్ ఆఫీస్ హైదరాబాద్ అండి. సో మేము త్రూ అవుట్ ఇండియా మొత్తం ఓవరాల్ ఇండియా అంతా మేము
చేస్తూ ఉంటాను. ఓకే, సో చెప్తున్నారు కడప నుంచి వచ్చాము, నెల్లూరు నుంచి వచ్చామని కూడా చెప్తున్నారు. ఎస్, ప్రణీత్ చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళారు అంటే ఇప్పుడు మనం సార్ని అడిగంటే ఇండియన్ క్లైమేట్ అక్కడ ఉంటుంది అని చెప్తారు, బట్ చాలా డిఫరెంట్ మనకే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకలా ఉంటుంది, హైదరాబాద్ క్లైమేట్ ఒకలా ఉంటుంది, కడప నెల్లూరు డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఫిలిప్పైన్స్లో క్లైమేట్ ఎట్లా ఉంది? క్లైమాటిక్ కండిషన్స్ అంటే సేమ్ కండిషన్స్ అండి, మనకి ఇండియాలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయో సేమ్ అక్కడ కూడా సేమ్ కండిషన్స్ అండి. అండ్ రిగార్డింగ్ ఫుడ్ ఇదంతా ఏంటంటే అది కూడా మనకి లిటిల్ బిట్ ప్రాబ్లంగా ఉంటుందండి అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఏం చేస్తారంటే మా కన్సల్టెన్సీ వాళ్ళే కుక్స్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. వాళ్ళే క్యాంటీన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడము, అక్కడ ఇక్కడ నుంచి తీసుకొచ్చిన కుక్స్తో అక్కడ కుక్ చేయించడము, మాకు అరేంజ్ చేయించడం ఇలా జరుగుతుందండి. సో రిగార్డింగ్ క్లైమేట్ అండ్ రిగార్డింగ్ ఫుడ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. ఓకే, మీకు ఎట్లా అనిపించింది? మీ నెల్లూరు ఫుడ్ దొరుకుతుంది అక్కడ, ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? దొరుకుతుందండి. అండ్ ఐ వెంట్ 2 రోజుల ముందు నేను వచ్చానండి హైదరాబాద్కి. అండ్ నా పాస్పోర్ట్ కోసం నేను ఇమిగ్రేషన్కి వెళ్ళానండి. అక్కడ చాలామంది వాళ్ళు వీసాస్ కోసం కానివ్వండి, వాళ్ళ ఏసీఆర్ కార్డ్స్ కోసం అండి చాలా ట్రబుల్ అవుతున్నారండి. మేము మా స్టూడెంట్స్ అంటే మా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మా డైరెక్టర్ అయినటువంటి వెంకట్ సార్ గారు మాతో పాటు ఉండి 3 monthsలో అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వీసా కన్వర్షన్ విత్ ఏసీఆర్ కార్డ్ అన్నీ వచ్చారండి. స్టిల్ ఇప్పటి వరకు వేరే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇమిగ్రేషన్ తిరుగుతూనే ఉన్నారండి. సో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి, చాలా కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అక్కడ మీకు క్లైమేట్ అంతా బాగుంది అని చెప్తున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అక్కడ? లాంగ్వేజ్ రిగార్డింగ్ లాంగ్వేజ్ అండి అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫస్ట్ ఫారెన్కి వెళ్ళే స్టూడెంట్ ఏంటంటే లాంగ్వేజ్ కూడా ఒక బేసిస్ తీసుకోవాలండి. మనకి ఫిలిప్పీన్స్లో ఏంటంటే అండి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఈవెన్ ద క్యాబ్ డ్రైవర్, ఈవెన్ ద రిక్షా డ్రైవర్, ఎవ్రీవన్ విల్ స్పీక్ ఇంగ్లీష్ అండి. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ద లాంగ్వేజ్ అండి. మాకు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుందండి, టీచింగ్ కూడా మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఓకే, మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లాంగ్వేజ్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా లేకపోతే ఎట్లా అనిపించింది? నేను ముందే ఇక్కడ తెలుసుకోవడం జరిగిందండి. నేను ఎట్లా కూడా చాలాసార్లు చూశాను, ఫిలిప్పైన్స్ మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారండి, కానీ వాళ్ళ లాంగ్వేజ్ అయితే వాళ్ళతో మాట్లాడుకుంటారు. అండ్ నేను ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఫేస్ చేయలేదండి, ఎందుకంటే వీళ్ళ త్రూ ట్రావెల్ అయ్యాను. అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నారు చాలామంది కేర్ టేకర్స్, ఎక్కడికి వెళ్ళాలని హెల్ప్ చేయడానికి మనకి చేయడానికి చాలా ఉందండి. సో నేను ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదండి. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చెప్పండి, అక్కడ ఎడ్యుకేషన్కి ఇక్కడ ఎడ్యుకేషన్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ కరికులం ఎట్లా ఉంటుంది? డిఫరెన్స్ అంటే ఏం లేదండి. ద ఓన్లీ థింగ్ ఈజ్ దే ఫాలో ద అమెరికన్ బేస్డ్ సిస్టమ్ అండి. మనకి ఇక్కడ ఎట్లయితే 10+2+4 ఉంటుందో వాళ్ళకి అట్లా కాదండి, 10+4+4 ఉంటుందండి వాళ్ళకి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 1.5 year BS ఉంటుందండి. ఆ BS కోర్స్ కంప్లీట్ అంటే వాళ్ళు ప్రీమేడ్ అంటారండి. అది కంప్లీట్ చేసిన తర్వాత దే విల్ ఎంటర్ ఇంటూ మెడిసిన్ అండి. మెడిసిన్ విల్ బి 4 years కోర్స్ అండి. దట్స్ సో బిఎస్కి ఎగ్జామ్ రాయాలని చెప్తున్నారు, అది పాస్ అయిన తర్వాతే అక్కడ చదవాలని చెప్తున్నారు. దట్ ఎగ్జామ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. దట్స్ లైక్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. వీ హ్యావ్ టు గెట్ 40% ఇన్ దట్ ఎగ్జామ్ అండి. ఎన్మ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి, అందులో 40% రావాల్సి ఉంటుందండి. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, ప్రొద్దుటూరు నుండి జయంతి గారు. జయంతి గారు మాట్లాడండి. హలో మేడం, వెంకట్ గారు చూపిస్తారు. చెప్పండి మేడం. చెప్పండి జయంతి గారు. సార్ అక్కడ వాతావరణము ఫుడ్ అంతా ఎట్లుంటుందండి? మేడం సేమ్ అండి, ఇక్కడ మన హైదరాబాద్ కానీ లేకపోతే విజయవాడ కానీ విశాఖపట్నం ఎలా ఉంటుందో సేమ్ వాతావరణం అండి, సేమ్ వాతావరణం ఉంటుంది. ఫుడ్ అంటే మన అంటే షైన్ ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉందండి సేమ్ అదే దొరుకుతుంది మనకి. ఈ షైన్ ఓన్ క్యాంటీన్ రన్ చేస్తూ ఉందండి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు ఫుడ్ రెండు దొరుకుతాయండి, మనకి ఏం ఇబ్బంది పడవసరం లేదండి. ఓకే అనిఫ్ చెప్పండి. నెక్స్ట్ కాలర్ ఉదయ భాస్కర్ ఉన్నారు, మాట్లాడదాం. ఉదయ భాస్కర్ గారు మాట్లాడండి. స్టూడెంట్స్ ఉన్నారు, అలానే డైరెక్టర్ వెంకట్ గారు కూడా ఉన్నారు, మాట్లాడచ్చు. సార్ ఇప్పుడు ఈ ఎన్మాట్ పాస్ అవుతారు కరెక్ట్ సార్, తర్వాత సీట్లు పంపించిన వాళ్ళకి ప్రపోర్టేట్ గా ఉండట్లేదు అని అంటున్నారు సార్ ఇక్కడ విజయవాడలో, అది ఎట్లా సార్? ఎగ్జాక్ట్లీ అండి, మీరు రైట్ క్వశ్చన్ అండి. అంటే ఐ మీన్ మేము పంపించే 2 యూనివర్సిటీస్ అండి సీట్స్ కూడా లిమిటెడ్ అండి, లిమిటెడ్గానే పంపిస్తామండి. సో స్పెసిఫిక్గా మాకు అంటే మా ఆథరైజేషన్ వచ్చినప్పుడు ఇన్ని సీట్స్ మాత్రమే మీకు అలోకేట్ చేస్తూ ఉంటాయండి. సో ఆ సీట్స్ మాత్రం మేము ఫిల్ చేయడానికి ఉంటుందండి, అంతకంటే బియాండ్ చేయడానికి లేదండి. రైట్, చాలా మందికి ఉండే డౌట్, మీరు స్టూడెంట్స్ కదా అని మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బిఎస్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో మనం పాస్ అయితేనే ఫర్దర్గా
ప్రొసీడ్ కావాలని బిఎస్ చెప్తున్నారు. ఎగ్జామ్ కాదండి, దాని పేరు ఎన్మెట్ అంటారు, నేషనల్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్. అండ్ నేను వెళ్ళానండి, నేను ప్రణీత్ సేమ్ అండి, సేమ్ ట్రావెల్ చేశాను అనమాట. ఓకే. అండ్ షైన్ ద్వారా వెళ్ళే వాళ్ళకి మినిమం అండి, నేను నాతో పాటు అడ్మిషన్ తీసుకుని ఇంకో అబ్బాయి వచ్చాడండి ఆ రోజు హైదరాబాద్కి. దే గోట్ ఓన్లీ 60% ఇన్ దర్ +1+2 అంటే ఇంటర్మీడియట్లో 60% తెచ్చుకున్నానండి, నాది 90. ఓకే. సో అతను ఏమంటే అతనికి అడ్మిషన్ కోసం వచ్చానండి, దే డిడెంట్ గెట్ ద అడ్మిషన్, వీళ్ళు ఇవ్వలేదండి. ఓకే. ఎవరికైతే 80% ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. సో వీళ్ళు తెచ్చినటువంటి 100 లిమిటెడ్ స్టూడెంట్స్లో ఆల్రెడీ దే ఆర్ లిమిటెడ్ స్టూడెంట్స్ కాబట్టి ఎన్మ్యాట్లో స్కోర్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ కొంతమంది ఎన్మ్యాట్ లేదని చెప్తున్నారండి, ఇట్స్ వెరీ రాంగ్ అండి. ఫిలిప్పైన్స్లో పక్కా ఎన్మ్యాట్ ఉందండి. వీ వాంట్ టు గెట్ 40%, ప్రణీత్ 60%. చాలా మంది చెప్తూ ఉంటారండి పేరెంట్స్కి, కన్సల్టెన్సీ వాళ్ళు ఏం పర్లేదు ఎన్మ్యాట్ ఏం పర్లేదు అని. బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అండి, ఎన్మ్యాట్లో ఖచ్చితంగా 40% రావాల్సి ఉంటుంది. ఓకే. యా. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. ప్రణీత్ 60% అండ్ మై 80%. అండ్ షైన్ ద్వారా ఎవరైతే వెళ్ళారో దే ఆల్మోస్ట్ దే కంప్లీట్ ద ఎగ్జామ్స్. అండ్ వీఆర్ ద టాపెస్ట్ మార్క్ 97 అండి. బిఫోర్ బ్యాచ్ జూనియర్స్ అవుట్ ఆఫ్ 100 నెగిటివ్ మార్క్స్ దే గాట్ 97. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎన్మ్యాట్ ఎలాగా ఉంటుంది. వెంకట్ గారు, నిజమే ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అయితే చాలా మందికి పేరెంట్స్కి డౌట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన కన్సల్టెన్సీ వాళ్ళు ఏదైతే చెప్తారో పేరెంట్స్ అదే నమ్ముతారు మ్యాక్సిమం. కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వాళ్ళు అన్ని సర్చ్ చేసుకుని కనుక్కుని వెళ్తారు. బట్ కొంతమందికి పిల్లల్ని చదివించాలి అని ఒక ఆలోచనతో ఇంట్రెస్ట్తో ఇవేమీ తెలుసుకోరు. కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అదే నమ్ముతారు. బట్ స్టూడెంట్స్ చెప్తున్నారు అక్కడ ఎన్మ్యాట్ కంపల్సరీ ఉంటుంది అని. ఇక్కడ అనుకో ఎంసెట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ర్యాంక్ని బట్టి ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు. సార్ అబ్రాడ్లో వెళ్ళి చదవాలంటే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మీరు కన్సల్టెన్సీ ద్వారా పంపిస్తున్నప్పుడు? ఎగ్జాక్ట్లీ అండి. మెడిసిన్ అంటే అబ్రాడ్ వెళ్ళి ఏ స్టూడెంట్ అయినా మెడిసిన్ చేయాలంటే సో అకార్డింగ్ టు ది ఎంసీఏ నియమ నిబంధనల ప్రకారంగా సో బైపీసీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలండి. సో ఈ 2015 డిసెంబర్ నాటికి 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. కానీ మా యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలంటే సో మినిమం పర్పెచువల్ హెల్ప్లో జాయిన్ మినిమం 60% ఉండాలి. ఎమిలియో అగ్నాల్డోలో జాయిన్ అవ్వాలంటే మినిమం 70% ఉండాలి. ఓకే. హైదరాబాద్ నుండి లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మి గారు మాట్లాడండి. స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వెంకట్ గారు కూడా ఉన్నారు, డైరెక్టర్, మీరు మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. సార్ మా బాబుది 80% ఉంది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పారు కదండి 14 months తర్వాత ఏదో. అవును మేడం, ఎన్మ్యాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. అది అవునండి. అది ఒకవేళ వీళ్ళు ఏమన్నా రాయలేక తక్కువైతే మార్క్స్ కానీ తక్కువ ఏంటండి దానికి? మేడం యాక్చువల్లీ అయితే వీళ్ళు బిఎస్ అయిపోయేలాగా వీళ్ళు ఎన్మ్యాట్లో 40% అచీవ్ చేయొచ్చండి. ఎవ్రీ ఇయర్ 2 times ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో ఈ బిఎస్ అయిపోయేలాగా వీళ్ళు 3 నుంచి 4 సార్లు అటెంప్ట్ చేయొచ్చండి. కానీ మా స్టూడెంట్స్ సో ఫస్ట్ అటెంప్ట్లోనే సో ఫస్ట్ మినిమం 70% వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఎన్మ్యాట్ కోసం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. పైగా మెరిట్ స్టూడెంట్ కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే ది కెన్ అచీవ్ అండి. రైట్. ఎన్మెట్ కంపల్సరీ అయినప్పుడు సార్ చెప్తున్నట్టు బిఎస్ కంప్లీట్ అయ్యేలోపు ఎన్మెట్ రాసిస్తే సరిపోతుంది, పర్సెంటేజ్ వస్తాయని సరిపోతుంది. సో ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు? అక్కడ మీకు ఏమైనా సార్ వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా కోచింగ్ ఇప్పించడం జరుగుతుందా, లేకపోతే ఎట్లా ప్రిపేర్ అయ్యారు? దే కెన్ సజెస్ట్ ద బుక్స్ ఎన్మ్యాట్ లైక్ దిస్. They already syllabus from the intermediate +1 +2, so it's easy to gain biology, mathematics. It's easy and ఇంకోటి అండి, నేను పేరెంట్స్ చెప్పదలుచుకుంటే ఏంటంటే వేరే వాళ్ళు చాలా తక్కువ ఫీజు చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాను చాలామంది పిల్లల్ని. దే ఆర్ అండి స్టిల్ సఫరింగ్ అండి. నేను చాలామందిని చూశానండి. నేను చెప్పదలుచుకుంది అదండి పేరెంట్స్కి. చాలామంది చూశానండి. అంటే ఇప్పుడు అంటే చెప్తుంటారండి 15 లక్షల్లో మీ అబ్బాయి 5 సంవత్సరాల్లో వచ్చేస్తాడండి అనేసి. ఫ్లైట్ ఫేర్స్ రావండి, అంటే కొంతమంది తెలియని పేరెంట్స్ అండి. ఫ్లైట్ ఫేర్స్ రావండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ రాదండి. చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు బ్యాంక్ లోన్స్ తీసుకొని, బ్యాంక్ వాళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేయక చాలామంది అండి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 30 to 35 lakhs అయిపోతుందండి. అంటే ఎలా అనిపిస్తుంది పేరెంట్స్కి, ఓహో వీళ్ళు ఎంత చెప్తున్నారు, వీళ్ళ ద్వారా అవ్వదు, తక్కువ చెప్తున్నారు, వీళ్ళ ద్వారా అవుతుంది అని చెప్పేసి అట్లా చేరుతున్నారండి. అక్కడికి వచ్చాక చాలా సఫర్ అవుతున్నారండి. ప్లీజ్ అండి అదొకటి పేరెంట్స్ నేను చెప్పదలుచుకుంది అదే అండి. ఓకే వెంకట గారు చెప్పండి, అసలు ఎంత అవుతుంది అక్కడికి వెళ్ళడానికి? సఫిషియెంట్గా ఫుడ్ అకామిడేషన్ అంతతో కలిపి ఎంత అవుతుంది అక్కడ? కాలేజ్కి డిఫరెంట్ ఉందండి. సో ఎమిలియో అగ్నాల్డో కాలేజ్కి అయితే ఓన్లీ ట్యూషన్ ఫీజు అయితే మీకు 18 lakhs అవుతుందండి. సో అది మీరు 5 installmentలో పే చేసుకోవచ్చు.
అదే యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ వచ్చేటికి 15 లక్షలు అవుతుందండి. సో అది కూడా 5 ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. అది కాకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్కి అయితే నెలకి 14,000 అవుతుందండి. అంటే వాళ్ళు ఫిలిపిన్ కరెన్సీ అయితే 10,000 పీసోలు. సో మనకి 14,000 అవుతుంది. సో ఓవరాల్గా అండి అంటే మెడిసిన్ కంప్లీట్ అయ్యేటప్పటికి సో యూనివర్సిటీ 30 నుంచి 35 లక్షల లోపు టోటల్ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు, లేకపోతే వీసా ఎక్స్టెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ కావచ్చు. సో మిస్లీనియస్ ఎవ్రీథింగ్ కలిపి మీకు అంతకంటే ఎక్కువ కాదండి. సో మినిమం అయితే అది. ఓకే, నెక్స్ట్ ఒంగోలు నుండి శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణ గారు మాట్లాడండి. హలో, నమస్తే శివరామకృష్ణ గారు, చెప్పండి సార్. మా పాపని మళ్ళీ కాలేజీ మారుస్తున్నారండి. చెప్పండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. అక్కడ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది, అక్కడ ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు? రిగార్డింగ్ ఫ్యాకల్టీ అండి, ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళందరూ టాప్ ఫ్యాకల్టీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అనాటమిక్ తీసుకున్నట్టయితే అతను గ్రేట్ సర్జన్ అండి, ఇన్ ఫిలిప్పీన్స్లోనే వన్ ఆఫ్ ద గ్రేట్ సర్జన్ అండి. ఇన్ఫ్యాక్ట్ మా డీన్ తీసుకున్నట్టయితే, మా మెడికల్ స్కూల్ డీన్ తీసుకున్నట్టయితే ఆమె హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి చదివి వచ్చిందండి. సో రిగార్డింగ్ ఫ్యాకల్టీ ఇట్స్ ఆల్ గుడ్ అండి, అంత బాగుంది ఎడ్యుకేషన్. కాలర్ ఉన్నారు కొవ్వూరు నుండి రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు మాట్లాడండి. స్టూడెంట్స్ ఉన్నారు, అలానే వెంకట గారు కూడా ఉన్నారు. బాలకృష్ణ గారు మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. నమస్తే సార్, చెప్పండి సార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. మీరు సీనియర్ స్టూడెంటా, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు అందరూ అక్కడ? ఇద్దరు సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారండి. నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ వెంకట్ అండి. ప్రణీత్. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పండి సార్. సార్ వెంకట్ గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు అది ఎంలియోని కాలేజ్ ఉంది కదా, మీరు చేస్తున్నారు దాంట్లో? అవునండి సార్. దాంట్లో ఇప్పుడు హాస్టల్, నెక్స్ట్ హాస్పిటల్, కాలేజీ అన్ని కూడా ఒకటే క్యాంపస్ లో ఉంటాయా, వేరే వేరే చోట్ల ఉంటాయా? ఒకే క్యాంపస్ లో ఉంటాయండి, ఒకే క్యాంపస్ లో ఉంటాయి సార్. అంటే మేము కొన్ని కాలేజీ వాళ్ళు ఏంటంటే క్యాంపస్లు వేరే చోట ఉంటాయి, కాలేజీ ఒక చోట ఉంటుందని కొంతమంది పిల్లలు చెప్పడం జరిగింది అక్కడ ఫిలిప్పీన్స్ లో చదువుతున్న వాళ్ళు. ఓకే, దాని గురించి అదే ఎంలియో కాలేజీలో ఏ విధంగా ఉంటాయని కనుక్కుందామని చేస్తాం. ఎగ్జాక్ట్లీ అండి, ఒకే క్యాంపస్ లో ఉంటాయండి. సో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళన్నీ చెప్తారు. దాంతో కాకుండా మా వెబ్సైట్లో ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ అందరు నెంబర్స్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ కానీ, అడ్రస్లు కూడా, పేరెంట్స్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. చాలా పేరెంట్స్ ఫిలిప్పీన్స్ వెళ్ళి విజిట్ చేసి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఒకసారి మీరు మొత్తం అన్ని నెంబర్స్, మీకు వీలైతే అన్ని నెంబర్స్ ఫోన్ చేసి ఇది కరెక్టా కాదా అని మీరు ఎగ్జాక్ట్లీ కనుక్కోవచ్చండి. సందీప్ చెప్పండి, మీ యూనివర్సిటీ ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ ఎలా ఉంటుంది? మా యూనివర్సిటీ ఇంపార్టెన్స్ అంటే అండి, లెర్నింగ్ ఈజ్ గుడ్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఈజ్ గుడ్. ఆల్రెడీ చెప్పారు కదా ప్రణీత్. అండ్ మా డీన్ వచ్చేసి ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. అండ్ అంటే చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వచ్చారండి. అంటే మా అనాటమీ ప్రొఫెసర్ ఈజ్ ఎ గ్రేట్ సర్జన్. And our physiology she is a great gynec, and our histology and our psychiatry, one of the Philippines head tanu. Okay. ఇలా అండి మా ఫ్యాకల్టీ అనేది ఎలా ఉంటుంది అండ్ ఫ్రెండ్లీ, దే ఆర్ సో ఫ్రెండ్లీ అండి. ఓకే. అండ్ ఏమైనా హెల్ప్ కావాలన్నా కానివ్వండి, ఏమైనా పర్సనల్గా కావాలన్నా మాకు చాలా హెల్ప్ చేస్తారండి. ఎస్ సార్, చాలా విషయాలు మీకు చెప్పుండొచ్చు. ఇంతకు ముందు మీరు వెళ్తున్నప్పుడు అక్కడ అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ చిన్న ప్రాబ్లం అయినా ఫేస్ చేయాల్సింది మీరే. డెఫినెట్లీ. ఎస్, దాన్ని ఎవరు చేయరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకలా ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఫారినర్స్ అవుతారు. సో అక్కడ ఫ్యాకల్టీ ముందు వాళ్ళ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ల్యాబ్ విషయంలో కానివ్వండి, ప్రాక్టికల్స్లో కానివ్వండి, మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అక్కడ? యాక్చువల్లీ అలా ట్రీట్ చేయడానికి ఏం ఉండదండి. వాళ్ళకి ఏం చేస్తారంటే ఫారినర్స్ ఒకరిని వాళ్ళకంతా సపరేట్ కరికులం అండి. ఫారినర్స్ అందరు ఫారినర్స్ అందరికీ సపరేట్ కరికులం మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఇది అని ముందుగానే సెట్ చేస్తారండి వాళ్ళకి. దాని ప్రకారం వాళ్ళు వెళ్తారండి. సో మనకి అక్కడ వాళ్ళతో, అక్కడ ఉండే పీపుల్తో మనకు అంత మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అంత బాగుంటుంది. And our schedule is different. And our classes are different. And our labs are different. We are not combined with them. సో మనకి వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు మీరు కంబైన్డ్ గా ఉండరు, మీకు సెపరేట్ గా. ఓన్లీ ఫారెన్ స్టూడెంట్స్ వాళ్ళకి షెడ్యూల్ వేరు ఉంటుంది, వాళ్ళ కరికులం వేరు ఉంటుంది, అండ్ క్లాసెస్ కూడా వాళ్ళకి సెపరేట్ గా ఉంటాయండి. ఓకే. జనరల్ ఇప్పుడు మీరు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు కాబట్టి మీరే చెప్పాలి. అక్కడ అంటే అబ్బాయిలు కాబట్టి తొందరగా పేరెంట్స్ పంపిస్తారు, బట్ అమ్మాయిలకి కొంచెం భయపడుతూ ఉంటారు అబ్రాడ్ ఎట్లా పంపించాలి అని. సో ఫిలిప్పీన్స్లో అక్కడ లాస్ ఎట్లా ఉంటాయి? మీతో పాటు చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంటారు,
ఎట్లా చెప్తారు అమ్మాయిలకి ఎంతవరకు సేఫ్ అని చెప్తారు మీరు? జూనియర్స్ అండి ఇప్పుడు మా దాంట్లో వచ్చిన వాళ్ళు 130-140 మెంబర్స్ ఉన్నారండి. 70% గర్ల్స్ అండి. మా దాంట్లో గర్ల్స్ ఎక్కువ మీకన్నా అమ్మాయిలే డామినేట్. ఇన్ఫాక్ట్ ద కంట్రీలో కూడా వచ్చి ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ అండి. మోర్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎక్కువ ఉంటారండి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అండ్ సెక్యూరిటీ పరంగా అయితే షైన్ అంటే మాకు కాలేజ్లోనే హాస్టల్ ఉందండి. సో ఆఫ్టర్ 10 తర్వాత కర్ఫ్యూ అవర్స్ అండి. ఎవరిని బయటికి పంపించడానికి లేదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అంటే మా స్టాఫ్లో ఎవరో ఒకరు వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్తారండి ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ. అండ్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి ఏమన్నా ఉంటే కాలేజ్లోనే పక్కనే హాస్పిటల్ ఉందండి. వీ క్యాన్ 5 minutesలో హాస్పిటల్ రీచ్ అయిపోయి కెన్ రీచ్ ద హాస్పిటల్ అండి. విత్ ఇన్ ద క్యాంపస్ హాస్పిటల్ ఉంటుంది. సో గర్ల్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం సో గర్ల్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ అది కోర్స్ అంతా కలిపి ఎంత ఉంటుంది డ్యూరేషన్? అదే అండి నేను చెప్పాను, ఫస్ట్ బిఎస్ ఉంటుందండి 1.5 year అండి బిఎస్. తర్వాత 4 years ఎండి కోర్స్ ఉంటుందండి. టోటల్ 5.5 years అండి. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ వెంకట గారు మీరు చెప్పండి, పిల్లలు అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏమేమి చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ అండి పిల్లలు పిలిచి అంటే పేరెంట్స్తో కాకుండా అంటే పిల్లల్ని కూడా పిలిచి మేము కౌన్సిలింగ్ తీసుకుంటామండి. అంటే వాళ్ళకి డాక్టర్ చదివే అంటే మెడిసిన్ చదివేంత వాళ్ళు ఆ కోరికతో వెళ్తున్నారా లేకపోతే పేరెంట్స్ ప్రెషర్తో వెళ్తున్నారా అని ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అండి. సో ఆ తర్వాత మాత్రమే అక్కడ పంపించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఐ మీన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంతవరకు ఎలా స్టడీ ఎంతవరకు ఉంది, ఎంత మోరల్ అంటే టోటల్ కాండక్ట్ 2 అండి. స్టడీ కాండక్ట్ వాళ్ళకున్న ఏం కూడా దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ చేసి పంపించడం జరుగుతుంది. రైట్. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు డాక్టర్ అయిపోవాలని పిల్లలకి ఒకలాంటి కోరుకుంటుంది. పేరెంట్స్కి కూడా మా పిల్లల్ని డాక్టర్గా చూడాలని చాలా ఇష్టపడతారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి ఒకలాంటి ఫ్రెండ్స్ ఉంటారని చెప్పుకోవడానికి లేదు. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇక్కడ చాలా ఆశపడుతుంది, పేరెంట్స్కి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కొంతమంది మిస్గైడ్ అవుతూ ఉంటుంటారు. సో అలాంటి పిల్లలు అలా అవ్వకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? మేము అంటే హాస్టల్లోనే మేము ఉంటామండి. సో హాస్టల్లోనే ఆఫీస్ ఉంది. సో ఎవ్రీ డే అండి ప్రతిరోజు వీళ్ళు డిన్నర్ అయిపోయిన తర్వాత వీఆర్ కండక్టింగ్ ఏ మీటింగ్ గెట్ టుగెదర్లో కూర్చొని సో మనం ఏ పర్పస్ మీద ఎక్కడికి వచ్చాం, దేనికి వచ్చాం, అసలు మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మీకు పంపిస్తూ ఉన్నారండి. ప్రతిరోజు పిల్లలకి కౌన్సిలింగ్ ఉంటుందండి. ప్రతిరోజు మేము చెప్తూ ఉంటామండి మిస్గైడ్ కాకుండా. అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా వీఆర్ గైడింగ్ ద పీపుల్, గైడ్ చేస్తూ ఉంటాం. అన్ని ఆస్పెక్ట్లో వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మిస్గైడ్ అవ్వకుండా వీఆర్ టేకింగ్ కేర్. ఎస్, గుడ్. మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఎట్లా మీరు అప్రోచ్ అవుతూ ఉంటారు, ఎట్లా మాట్లాడుతూ ఉంటారు? షైన్ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ అండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అండి ఫస్ట్లో మా పేరెంట్స్ కాల్ చేశారండి. అంటే ఎలా ఉంది, ఏంటి, అంతా ఓకేనా, సెట్ అయ్యారా అక్కడ, అది ఇది అని. తర్వాత ఇప్పటి వరకు అండి ఒకసారి కూడా మా పేరెంట్స్ కాల్ చేయలేదండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హౌ దే ప్రొవైడ్ అస్ ఎవ్రీథింగ్. 24/7 వాళ్ళు అక్కడే ఉంటారండి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈ సార్ వాళ్ళ రిలేటివ్ ఒక అతను ఉంటాడండి ఫ్రమ్ సౌత్ ఇండియా, ఫ్రమ్ నార్త్ ఇండియా ఇంకొక అతను ఉంటాడండి. 24/7 వాళ్ళు అక్కడే ఉంటారండి. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా కానీ వాళ్ళు చూసుకుంటారండి. సో నో ప్రాబ్లం అండి. ఎంత టైం పడుతుంది ఫిలిప్పైన్స్ వెళ్ళడానికి? ఇక్కడ నుంచి అంటే దట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్స్. మలేషియా నుంచి మళ్ళీ అక్కడికి డిపెండ్ అపాన్ టోటల్ 6 hours ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. 6 hours. వీసా ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? అది సార్ వాళ్ళు చూసుకుంటారు. కంప్లీట్ గా సార్ వాళ్ళే చూసుకుంటారు. మీకు ఏమి మనం ఏం టెన్షన్ పడనక్కర్లేదండి. జస్ట్ ట్రస్ట్ ద రైట్ కన్సల్టెన్సీ అండి. ఫస్ట్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవడం అనేది మన కరెక్ట్ రైట్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలండి. పేరెంట్స్ చెప్పదలిసేది ఏంటంటే చాలా కన్సల్టెన్సీ ఉంటాయండి. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ 30 to 35 అవుతుంది అంటున్నాడండి. కొంతమంది 25 అట్లా చెప్తారండి. తక్కువ అమౌంట్ ఉంది కదా అక్కడ జాయిన్ అవుదామని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ అదండి 30 to 35 అవుతుందండి. మీరు వాళ్ళు ఒకవేళ 25 చెప్తున్నారు వెళ్దాం అంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. జనరల్గా ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు ప్రాక్టికల్స్ అంటే డైరెక్ట్గా మీకు పేషెంట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేయమని చెప్తూ ఉంటారు. సో ఎక్కడ ఉన్న డిసీజ్ని బట్టి అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంటుంది. సో ఫిలిప్పైన్స్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, అక్కడ డిసీజెస్ ఎట్లా ఉంటాయి, అక్కడ మీకు ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు? అంటే నేను ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, BS ప్లస్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ నుంచి అనేది నేను హాస్పిటల్ క్లినిక్స్కి వెళ్తానండి. అప్పుడు అనేది నాకు వాళ్ళు చెప్తారండి. అంటే ఇప్పుడు పేషెంట్ నార్మల్గా వచ్చినప్పుడు అంటే ఈ డిసీజ్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఫస్ట్ అనేది వాళ్ళు థియరిటికల్గా చెప్తారండి. తర్వాత ప్రాక్టికల్గా చెప్తారండి. అండ్ వన్ మోర్ థింగ్ మీరు అడిగారు కదండి అక్కడ లేడీస్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయనేది. దానికండి షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు 3 మ్యాటర్స్ అంటే
అంటే పెద్ద పెద్ద వయసు గల వాళ్ళని అక్కడ కేర్ టేకర్స్గా పెట్టారండి. ఎవ్రీడే ఆఫ్టర్ 10 o'clock కర్ఫ్యూ అయిన తర్వాత అంటే అందరు గర్ల్స్ వచ్చారా లేదా, కొన్నిసార్లు మెస్లో లేట్ అవ్వచ్చు, అందరు గర్ల్స్ వచ్చారా లేదా అంటే ఎవ్రీడే వీళ్ళు చూసుకోవడం కానివ్వండి, అంటే వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి పిలవడం కానివ్వండి, అలాగే అమ్మాయిలకి చాలా కేరింగ్ ఉంటుందండి. స్టిల్ ఇప్పటి వరకు మా ద్వారా వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, ఎవరి ద్వారా కానివ్వండి, అమ్మాయిలు అసలు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయండి ఫిలిప్పైన్స్లో ఇప్పటి వరకు, స్టిల్ ఇప్పటి వరకు. ఓకే, ఎవరైనా అబ్రాడ్లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి షైన్ కన్సల్టెన్సీని రిఫర్ చేయగలరా మీరు? ఎస్, డెఫినెట్లీ ఐ కెన్ రెఫర్ షైన్ కన్సల్టెన్సీ అండి. ఓకే, అదే అండి, పేరెంట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ అండి వాళ్ళది. ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఇండియాలో ఒకవేళ సీట్ రాకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఒక ఎయిమ్ అనేది ఉంటే డాక్టర్ అవ్వాలి అనే ఎయిమ్ అనేది ఉంటే డెఫినెట్లీ ఐ కెన్ రెఫర్ షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. ఓకే, మీరేం చెప్తారా? ఫస్ట్ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలండి. కన్సల్టెన్సీ తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు 80% వరకు చేస్తారండి. అంటే వాళ్ళు చదవలేరు కదండి. సో కన్సల్టెన్సీ ద్వారా ఎటువంటి ప్రాబ్లం రాదండి. వీసాస్ కానివ్వండి, ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, కేర్ టేకింగ్ కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూడడం కానివ్వండి, అవన్నీ కన్సల్టెన్సీ చేస్తారండి. ఎవరైతే స్టూడెంట్ ఎక్కడి నుంచి వెళ్తారో అతను వాళ్ళని ఫాలో అవుతూ అండ్ టైంకి చదువుకోవడం కానివ్వండి, అవన్నీ స్టూడెంట్ చేతిలో ఉన్నాయండి. అండ్ వీళ్ళు ఏంటంటే వాళ్ళని తప్పుదారిలో వెళ్లకుండా చూస్తూ ఉంటారండి. అంటే ఓకే, వెంకట గారు ఫైనల్గా మీరు చెప్పండి. పిల్లల్ని మీ చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటారు పేరెంట్స్, సో కంప్లీట్గా మిమ్మల్ని నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి చెప్పడం దగ్గర నుంచి వాళ్ళు MBBS కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చేంత వరకు మీరు వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు? ఏ విషయాలు వాళ్ళకి భరోసాగా ఉంటారు? చాలామంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళి క్యాంపస్ అంతా చూడాలని కూడా ఆశపడుతూ ఉంటారు. సో పేరెంట్స్కి మీరు ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటారు? స్టూడెంట్స్కి ఎంతవరకు మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు? సో కంప్లీట్ అండి, వాళ్ళు మెడిసిన్ అంటే స్టార్టింగ్ అడ్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళు మెడిసిన్ కంప్లీట్ అయిన వరకు వాళ్ళతో పాటు ఉంటామండి. సో మీరు చెప్పినట్టు పేరెంట్స్కి కూడా అంటే వాళ్ళు అంటే అడ్మిషన్ తీసుకునే ముందు కూడా పేరెంట్స్ విజిట్ చేసి వాళ్ళు చూసుకోవడానికి కూడా మేము వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ అండి. అంటే వీసా ప్రాసెస్ కానీ లేకపోతే వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ అన్నీ మేమే టేక్ కేర్ తీసుకున్నాం. దాంతోపాటు పిల్లలతో పాటు కూడా ట్రావెల్ చేయొచ్చండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వదిలిపెట్టి రావచ్చు అనమాట. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆల్ ద ఆస్పెక్ట్స్ అంటే వాళ్ళు చదువు విషయంలో కానీ, వాళ్ళు కేర్ టేకింగ్ కానీ, లేకపోతే వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ, ఆల్ ద ఆస్పెక్ట్స్ వీఆర్ విత్ ద స్టూడెంట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రణీత్, అనీఫ్ అండ్ థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్.